ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా లయన్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్వతీపురం లయన్స్ కళ్యాణ మండపంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సంప్రదాయ వస్త్రధారణలో కుటుంబ సభ్యులతో హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరగాలని, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా శ్రేయస్సు, సంక్షేమం, అభివృద్ధిలో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల చేస్తుందని, తద్వారా ఒకరి సహకారంతో ఒకరి అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలో 214 గ్రామాలకు రహదారి సౌకర్యం అవసరం ఉందని, అందులో ఇప్పటికే 100 గ్రామాలకు రహదారులు వేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వేమకోటి నరహరి శాస్త్రి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది విశ్వావసునామ సంవత్సరం విశేషాలను తెలియజేశారు. మైలారపు సూర్య వెంకటరమణ వేదవచనం చేసి కవి సమ్మేళనం నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 29 మందికి పురస్కారాలు అందించారు. పలువురు ఆలయ పురోహితులు, కవులను సత్కరించారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, జేసీ శోభిక, ఏఎస్పీ అంకిత సురానా, డిఆర్ఓ కె హేమలత, డిప్యూటీ కలెక్టర్ పి ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.